Welcome to LTX classes. Before starting our daily MCQ session, let's look about our comprehensive current affairs course. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎల్టీఎక్స్లోని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది బేసికల్గా 2 సెగ్మెంట్స్లో ఉంటుంది. ఒకటి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇందులో ప్రతి ఎడిటోరియల్ని, ప్రతి ఓపెడ్ని మనం యూపీఎస్సి పర్స్పెక్టివ్లో ఎలా చదవాలి, సిలబస్కి అనుగుణంగా మనం ఎలా దాన్ని అనలైజ్ చేయాలి, వాటి నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే వ్యూస్తోని ఈ సెషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని బేసికల్గా నేను తీసుకుంటాను. నా పేరు కార్తిక్. నేనే ప్రతి ఒక్క ఆర్టికల్ని అనలైజ్ చేస్తూ ఉంటాను. ప్రతి దాన్ని మనకి ప్రిలిమ్స్కి ఎలా రిలేట్ చేయొచ్చు, మెయిన్స్ని ఎలా రిలేట్ చేయొచ్చు అనే దాని మీద కాంప్రహెన్సివ్గా కవరేజ్ అయితే మాత్రం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా యూ విల్ గెట్ వన్ మోర్ సెగ్మెంట్. అది మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, బిజినెస్ లైన్, పిఐబి, ఇంకా వేరే ఏవైనా సైట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇందులోనే ఏమైనా కాంప్రహెన్సివ్ కానీ ఇంకేమైనా ట్రివియా ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది శాంతి మేడం కవర్ చేస్తుంటారు. సో యూపీఎస్సి మనకు తెలిసిందే, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఒకే న్యూస్ పేపర్ నుంచి వస్తాయని లేదు, ఒకే సోర్స్ నుంచి వస్తాయని లేదు. మనం ప్రతిరోజు కాంప్రహెన్సివ్గా చదువుకుంటూ ఉండాలి. ఏ సోర్స్ ఎక్కడొచ్చినా కూడాను మనకి క్వశ్చన్ తెలిసేటట్టుగానే ఉండాలి. సో ఈ 2 కోర్సెస్ జాయిన్ అవ్వడం వల్ల మనం మన నాలెడ్జ్ బేస్ని చాలా ఎన్రిచ్ చేసుకోగలుగుతాం. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్. ఇప్పుడు ఇది యూపీఎస్సి ఇన్ఫినిటీ జాయిన్ అయిన వాళ్ళకి దిస్ కోర్స్ విల్ కమ్ యాజ్ అ కాంప్లిమెంటరీ. లేదు మాకు కరెంట్ అఫైర్స్ కోర్స్ మాత్రమే కావాలి, మేము ఇందులో మాత్రమే జాయిన్ అవుతామంటే యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్ అండ్ పే ద అమౌంట్, నామినల్ 5,000. ఓకే. And every course is a lifetime validity. It is not any time bound course. Until you reach your final destination of success, the classes are with you, the course is with you, and the entire faculty and the team of LTX is with you. Okay, if this is clear, let's start with our daily MCQ session. Let's start with our daily MCQ session. Let's start with our daily MCQ session. If this is clear, let's start with our daily MCQ session. సో ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ద ఫస్ట్ ఆర్టికల్ హిందీలో వచ్చింది. ఇట్ షోస్ దట్ ఎలక్షన్ 5 స్టేట్స్కి ఎలక్షన్ స్కెడ్యూల్ అయితే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినప్పుడు చెప్తున్నారు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ పాటించాలి, ఎప్పుడెప్పుడు కౌంటింగ్ ఉంటుంది, ఏ స్టేట్స్కి వస్తున్నాయో చెప్తున్నారు. సో ఈ టైంలోని మనం చూస్తే ఉత్తరాఖండ్కి ఉంది, ఉత్తరప్రదేశ్కి ఉంది, గోవాకి ఉంది, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, మణిపూర్కి కూడా ఎలక్షన్ ఉంది, పంజాబ్కి ఎలక్షన్ ఉంది. So all these are the election nearing states for this year. So ఇక్కడ చెప్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ ఏదైనా ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు దట్ మేక్స్ ప్రామినెన్స్ ఇన్ ద న్యూస్. అది న్యూస్లోని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్ మనకి ఇప్పుడు ఈ స్కెడ్యూల్ వచ్చినప్పుడే మనకి ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంట, ఎంసీసీ. ఎంసీసీ అనేది ఇది ఫోర్స్లోకి వస్తుంది. ఎంసీసీ అంటే ఏంటంటే it is a set of guidelines issued by the election commission to regulate the political parties and candidates in order to have a free and fair election. అదే ఎంసీసీ అంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇంకేమైనా ఇప్పుడు ఓటర్స్ని ఇంకా వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి వేరే పాలసీస్ అనౌన్స్ చేయడం, లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ తరఫున ఇంకేమైనా చేయాలనుకుంటే అవి ఇక్కడతోని ఆగిపోతాయి. ఎందుకంటే ద కోడ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ కాబట్టి. ఓకే, అది ఎలక్షన్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసినప్పుడు ఇస్తారు. స్కెడ్యూల్ తర్వాత ఫాలో అప్ మనకి నోటిఫికేషన్ ఉంటుంది, తర్వాత మనకి నామినేషన్స్ ఉంటాయి, తర్వాత నామినేషన్ విత్డ్రాల్ ఉంటుంది. నామినేషన్ విత్డ్రాల్ తర్వాత మనకి ఎలానో ఎలక్షనీరింగ్ డే ఉంటుంది, ఎలక్షన్ డే ఉంటుంది, వేర్ ఎవ్రీ వన్ గో ద కాస్ట్ అండ్ ఓటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎంతో ఈవీఎంస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్స్. దాని తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి, తర్వాత గవర్నమెంట్ ఫార్మేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్ ది ప్రెమైజ్ ఆఫ్ ద ఎలక్షనీరింగ్ ప్రాసెస్. ఓకే, సో ఈ టైంలోని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డేస్. ఎందుకంటే కోవిడ్ టైంలోని ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. లాస్ట్ టైం కూడాను సెకండ్ వేవ్కి ఎలక్షన్స్ వల్లనే సెకండ్ వేవ్కి అంత ఇంపాక్ట్ వచ్చిందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ని కొంచెం వార్న్ చేయడం జరిగింది. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, ఎలక్షన్ కమిషన్ ఈసారి ఏంటంటే ఈ
క్యాంపెయినింగ్ మీద, ర్యాలీస్ మీద అయితే కొన్ని నార్మ్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్ మనకి ఎలా రావచ్చో చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ఎలక్షన్ స్కెడ్యూల్. ఇప్పుడే చెప్పాను, ఎస్, ఇట్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్. ఇప్పుడు అన్లైక్ ఒపీనియన్ పోల్ విచ్ ఆస్క్ ఫర్ వేర్ ద ఓటర్ ప్లాన్స్ టు ఓట్, ఎగ్జిట్ పోల్ ఆస్క్ ఫర్ ద ఓటర్ హూమ్ ద ఓటర్ ఈస్ యాక్చువల్లీ ఓటెడ్. సి పేరులోనే ఉంది ఒపీనియన్ పోల్. ఎప్పుడు వస్తుందంటే ఒపీనియన్ పోల్ ఎవరైనా ఓటింగ్ కన్నా ముందు వాళ్ళ ఒపీనియన్ గురించి అడుగుతారు అనమాట, మీరు ఎవరిని ఎలక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారని. ఎగ్జిట్ పోల్ అనేది ఏంటంటే ఓట్ చేసేసిన తర్వాత అడుగుతారు. సో ఇందులో ఆప్షన్ ఏంటంటే బి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇన్ ఆర్డర్ టు టెల్ యూ మోర్ అబౌట్ ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, ఈ పోల్స్ ఓకే, ఇప్పుడు ఓటర్ బిహేవియర్ గురించి తెలుసుకోవడానికి ఈ పోల్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒపీనియన్ పోల్స్ అయితే ఓకే, ఎగ్జిట్ పోల్స్ మీద అయితే మాత్రం కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఛానల్స్ వాళ్ళకి కావాలని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బయాస్డ్గా కొన్ని ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఇష్యూస్ అయితే జరిగింది. అప్పుడు 2010లోని త్రూ ద సెక్షన్ 126A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే మనకి కొన్ని ప్రొహిబిషన్ పీరియడ్ అంటూ పెట్టారు. ఇక్కడ ప్రొహిబిషన్ పీరియడ్ టు అనౌన్స్ ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ఎవరు పడితే అప్పుడు, ఇప్పుడు ఒక స్టేట్ ఎలక్షన్ అయింది, ఎలక్షన్ రిజల్ట్స్ అందరికీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ కూడా అన్ని స్టేట్స్కి ఒకే డేట్ డిక్లేర్ చేస్తారు. ఎందుకు డిక్లేర్ చేస్తారంటే ముందు ఏదైనా స్టేట్కి డిక్లేర్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా స్టేట్కి ఇంకా ఎలక్షన్ అవ్వకపోతే వీళ్ళు గెలిచారు కాబట్టి ట్రెండ్ అటు వెళ్తుంది కాబట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా చేయకుండా ఓటింగ్ డే అనేది మాత్రం అన్ని స్టేట్స్కి ఒక్కరోజే చేస్తారు. సో అలానే ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పేస్తుంటే అది కూడా ఓటర్ బిహేవియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అలా చేయకూడదని చెప్పేసి ఈ యాక్ట్ ద్వారా రెస్ట్రిక్షన్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో దట్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒమిక్రాన్ ఎపిడెమిక్ థర్డ్ వేవ్ ఆర్ న్యూ పాండమిక్ అని ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్లోని కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ కుడ్ సీ ఇట్ ప్రాపర్లీ, యూ హ్యావ్ దిస్ థింగ్, రిసెప్టర్ బైండింగ్ డొమైన్ RBD, the ligand that binds to host cell receptor ACE2 అని ఉంది. ఇక్కడ ACE2 ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ దీని మీద డైరెక్ట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. ACE2 రిసెప్టర్స్ అంటారు. ACE2 రిసెప్టర్స్ దీస్ ఆర్ ద బైండింగ్ రిసెప్టర్స్ అంటాం. ఐమ్ సో సారీ, వాట్స్ హ్యాపెనింగ్? యా, ఐమ్ సో సారీ. ACE2 బైండింగ్ రిసెప్టార్స్ అంటాం. ఈ బైండింగ్ రిసెప్టార్స్ మనకి కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఫస్ట్ వీటికే ట్రాన్స్మిట్ అయ్యి దీని ద్వారా మనకి అదర్ బాడీ సెల్స్కి వెళ్ళడం జరుగుతుంది ACE2 రిసెప్టార్స్ వల్ల. ఇప్పుడు మనకి ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇదే కాబట్టి ఈ సెల్స్ని చాలా వరకు మనము రిసెప్టర్ సెల్స్ని మనం కోవిడ్ ఎంటర్ అయితే ఫస్ట్ గేట్వే దీని ద్వారా కాబట్టి ఈ సెల్స్ని మనం గార్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. యాంటీబాడీస్ అవన్నీ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఈ సెల్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి లోపల ఇమ్యూనో రెస్పాన్స్ జరిగి మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది వ్యాక్సిన్ వేయించుకుంటే. ఇప్పుడు ఈ సెల్సే ఫస్ట్ అటాక్ చేయబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ వల్ల ఈ సెల్స్ ఇంకా ఫాస్ట్గా అటాక్ జరుగుతున్నాయి కంపేర్డ్ టు డెల్టా. దిస్ సెల్స్ ఆర్ గెటింగ్ ర్యాపిడ్లీ rapidly getting attacked through the ACE2 cells అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. ACE2 అనేది మాత్రం యూ హ్యావ్ టు రిమెంబర్, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ 2020లోనే వచ్చేసింది. ఆ క్వశ్చన్ కూడా నేను డైరెక్ట్గా తీసుకున్నాను. చూడండి, ఇది UPSC క్వశ్చన్. ఇంకేమి దీనికి సపరేట్గా నేనేం క్రియేట్ చేయలేదు. ఈ క్వశ్చన్ మాత్రం ఇది UPSC క్వశ్చన్. ACE2 అని అడగడం జరిగింది. మీకు 2020 ఫిలిమ్స్లో వచ్చింది క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అంటే స్ప్రెడింగ్ ఆఫ్ వైరల్ డిసీజెస్, దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇలాంటి చిన్న డీటెయిల్స్ మీరు ముందే తెలుసుకుంటే యూ కెన్ ఆన్సర్ వెరీ గుడ్. ఇప్పుడు మీరు RCB ఉంది, RCB అని కూడా మీ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ రిసెప్టర్ బైండింగ్ డొమైన్. సో మీకు ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ ఏంటో అర్థమైతే నెక్స్ట్ మనం ఎలా చదువుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సారీ నెక్స్ట్ ఆర్టికల్, ఘరియాల్స్ టు రిటర్న్ టు ఓరాంగ్ నేషనల్ పార్క్. ఓకే, ఘరియాల్స్ అంటే ఇవి మీకు టైప్స్ ఉంటాయి మనకి. మీరు చూస్తే ఇఫ్ యూ రీడ్ ఎన్వైరన్మెంట్, మనకి క్రొకోడైల్స్ ఉంటాయి, ఎలిగేటర్స్ ఉంటాయి, ఘరియాల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఘరియాల్స్ వర్ లోకల్లీ ఎక్స్టింక్ట్ ఫర్ ఓవర్ 6 decades. ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు రీహాబిలిటేట్ దమ్ విత్ బెటర్ ప్రొటెక్షన్. రీహాబిలిటేట్ చేయబోతున్నారు. ఇక్కడ ఓరాంగ్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది? ఇది అస్సాంలో ఉంది, ఓరాంగ్ నేషనల్ పార్క్. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఏమని చెప్తున్నారంటే, ద ఘరియాల్ వైప్డ్ అవుట్ ఫ్రమ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ ఇన్ 1950s కుడ్ బీ ద ప్రైమ్ బెనిఫిషరీ of a process to expand an Assam tiger reserve that shed its కాంగ్రెస్ కనెక్షన్ 5 months ago. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇక జరుగుతున్నాయి. ఘరియాల్స్ వల్ల మనకి సిగ్నిఫికెన్స్ చాలా ఉందని ఈ ఆర్టికల్ చెప్తుంది. ద ఎక్స్పెక్టెడ్ టు బీ మోర్ దాన్ ట్రైస్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ సైజ్ టు ఇంక్లూడ్ డాల్ఫిన్స్ అండ్ టర్టిల్స్. ఓకే, సో ఘరియాల్స్ ఇస్ ఇన్ న్యూస్. ఘరియాల్స్ వల్ల సిగ్నిఫికెన్స్ అవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, సిన్స్ ఘరియాల్స్ ఇస్ ఇన్ న్యూస్. ముందే చెప్పడం జరిగింది, ఘరియాల్స్ ఆర్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ క్రొకోడైల్స్ అని. ఘరియాల్స్ని టైప్ ఆఫ్ ఏషియన్ క్రొకోడైల్స్ అంటాం మనం. లెట్స్ సీ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఘరియాల్స్. Gharials are the types of Asian crocodiles. So okay, see actually these are the group of reptiles that includes crocodiles, alligators, caimans అంటారు, అవి కూడా ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ త్రీ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఘరియాల్స్ ఐయుసిఎన్లోని రెడ్ లిస్ట్లోని క్రిటికల్లీ ఎండేంజర్డ్ సిఎన్, ఇది దీని కేటగిరీ. ఓకే, ఇప్పుడు దీన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని ఇది అయితే మాత్రం Schedule 1లో ఉంది. ఓకే, సో దీని హ్యాబిటెట్, యూజువల్లీ దీని హ్యాబిటెట్ ఏరియాస్ ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద హ్యాబిటెట్స్. దీని హ్యాబిటెట్స్ ఇంక్లూడ్స్ చంబల్ రివర్, గాగ్రా, గాండక్ రివర్, సోన్ రివర్ అనేది బీహార్లో ఉంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద హ్యాబిటెట్ ఆఫ్ ఘరియాల్స్. పాపులేషన్ ఏంటంటే, క్లీన్ వాటర్ ఎంత ఎక్కువ ఉంటే దీని పాపులేషన్ అంత ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ఘరియాల్స్. ఓకే, లెట్స్ సీ a question. Gharials is a type of Asian crocodile distinguished by their long thin snouts. Crocodiles are a group of reptiles that include crocodilians are a group of reptiles that include crocodiles, alligators, caimans and more. Okay, this is the correct option. Second, in IUCN list it is listed as a critical endangered. This is also a correct option. So answer to this question is C, both. Okay, ఇప్పుడు ఇక్కడ మనం ఓరాంగ్ నేషనల్ పార్క్ అని చూసాం. అసలు ఈ ఓరాంగ్ నేషనల్ పార్క్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓరాంగ్ నేషనల్ పార్క్ నేను ముందే చెప్పినట్టు ఇట్ ఈస్ ఇన్ అస్సాంలో ఉంది ఇది. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాంలో ఉంది ఓరాంగ్ నేషనల్ పార్క్. లెట్స్ సీ హియర్, ఓరాంగ్ నేషనల్ పార్క్. ఓకే, దీన్ని రాజీవ్ గాంధీ ఓరాంగ్ నేషనల్ పార్క్ అంటారు. సో ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద నార్త్ బ్యాంక్ ఆఫ్ బ్రహ్మపుత్ర river. Okay, this is one more fact. And the third fact is like it is also the 49th టైగర్ రిజర్వ్. ఇది నేషనల్ పార్క్ అయిన టైగర్ రిజర్వ్ అవ్వకూడదని లేదు, ఇది టైగర్ రిజర్వ్ కూడా. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మినీ కజిరంగా నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కజిరంగా నేషనల్ పార్క్ మన అందరికీ తెలిసిందే, వైట్ హార్న్ రైనో ఉంటుంది ఇందులోని. అస్సాంలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఈ ఓరాంగ్ నేషనల్ పార్క్ని మినీ కజిరంగా నేషనల్ పార్క్ కూడా అనడం జరుగుతుంది. ఇట్ హ్యాజ్ ఇప్పుడు అస్సాం, ఇప్పుడు కజిరంగాలో ఎలా అయితే వన్ హార్న్ రైనో ఉందని చెప్పానో, ఇక్కడ కూడా రైనోస్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా పాపులేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉంది, అది ఈ టైగర్, ఇది ఆల్రెడీ టైగర్ రిజర్వ్ కాబట్టి దీన్ని లుక్ ఆఫ్టర్ చేస్తూ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఓరాంగ్ నేషనల్ పార్క్. సో లెట్స్ సీ అ క్వశ్చన్.
The Orang National Park, also known as Rajiv Gandhi Orang National Park, located in the north bank of Brahmaputra. This is the correct answer. It is only stronghold of rhinos on the north bank of Brahmaputra. This is also a correct statement. So here the option C would be the correct statement. Okay, let's see the next article. LCA అని మీరు పేరు వినే ఉంటారు. LCA అంటే లైట్ కాంపాక్ట్ వెహికల్. ఇప్పుడు లైట్ కాంపాక్ట్ వెహికల్స్ ఆర్ వెరీ పాపులర్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం మనం. లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్చువల్లీ మనకి ఎల్సిఏ రావడానికి ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఎల్సిఏ ప్రోగ్రామ్ అని. అది 1984లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఎల్సిఏ MK1A టు టేక్ ఫ్లైట్ ఇన్ జూన్. ఇది జూన్లో వస్తుందంట, ఎల్సిఏ MK1A. ఓకే, ఇక్కడ మీరు ఇఫ్ యూ డైవ్ ఇన్ టు ద ఆర్టికల్, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎల్సిఏ తేజాస్ అని మెన్షన్ చేశారు. ఎల్సిఏ తేజాస్ ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది ప్రిలిమ్స్లోనే. ఎల్సిఏ తేజాస్ ఇది కూడా కమింగ్ సూన్ ఇండియన్ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్కి, ఎయిర్ ఫోర్స్కి ఎల్సిఏ తేజస్ కూడాను మనకి అందుబాటులో ఉండబోతుంది. దీన్ని మేక్ చేసింది అయితే మాత్రం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఓకే, దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ దట్ వర్ మెన్షన్డ్ in this article. LCA MK1A, LCA తేజస్, ఇవి రెండింటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని కమింగ్ డేస్లోని దీన్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఓకే, కమిషన్ చేయబోతున్నారు ఇన్ దేర్ లాంగ్వేజ్. ఓకే, ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అయితే మాత్రం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హాల్. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఏ గురించి మనకు బేసిక్ ఫ్యాక్ట్స్ తెలిసాయి కాబట్టి అసలు ఈ లైట్ కాంపాక్ట్ అంటే ఏంటి, డిస్టింక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. నేను ముందే చెప్పినట్టు ఎల్సిఏ ప్రోగ్రామ్ అయితే 1984లో రావడం జరిగింది. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే త్రూ దిస్ ఎల్సిఏస్ దే ఆర్ రీప్లేసింగ్ MiG-21 ఫైటర్ ప్లేన్స్. MiG-21 ఫైటర్ ప్లేన్స్ అని మనం ముందు చూసే ఉంటాం. అప్పుడు అబ్దుల్ కలాం టైమ్స్లో మిగ్స్ ఆర్ వెరీ ఫేమస్. సో వాటిని దీని ద్వారా రీప్లేస్ చేస్తున్నారు. ఎల్సిఎస్ ఏమో దే ఆర్ రీప్లేసింగ్ ద MiG-21 ఫైటర్ ప్లేన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని డిజైన్ చేస్తున్న వాళ్ళు డిజైన్డ్ బై ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, ఇది డిజైన్ వర్కే, కానీ పని టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది మాత్రం మ్యానుఫ్యాక్చర్ బై ముందు నేను చెప్పినట్టు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఓకే, డిజైన్ చేస్తున్న వాళ్ళు వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు వేరు. డిజైన్ చేస్తున్న వాళ్ళు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇట్ కమ్స్ అండర్ డిఆర్డిఓలోకి వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు మీరు ఎల్సిఎస్ గురించి ఇంకా మనం డీప్కి వెళ్తే దీస్ ఆర్ ద లైటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అని చెప్పాను నేను. లైటెస్ట్ and smallest supersonic fighter planes. Okay, they carry air to air, air to surface weapons. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ అంటే గాలి నుంచి గాలి ద్వారా, ఎయిర్ టు సర్ఫేస్ అంటే గాలి నుంచి సర్ఫేస్ వరకు ఆ వెపన్స్ని క్యారీ అయితే చేస్తాయి. దీనికి మనకి రీఫ్యూలింగ్, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ ఉంది. ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ అంటే ఇప్పుడు మీకు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిపోయి ఎయిర్లో ఉందనుకోండి, మీకు రీఫ్యూలింగ్ చేయడానికి ఎక్కడ ల్యాండ్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ని తెచ్చేసి కింద పెట్టేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు రీఫ్యూలింగ్ చేయొచ్చు. ఇఫ్ యూ గో రీడ్ అబౌట్ సంథింగ్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యుల్ కమ్ అక్రాస్ ఆల్ దీస్ థింగ్స్. దీని మ్యాక్స్ స్పీడ్ అయితే మాత్రం 1.8. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. LCS replaced the aging MiG-21 fighter planes. This is the correct one. Designed to carry range of air to air, air to surface, precision guided weapons. This is also the correct one. The answer to this is C. Both the statements are correct here. ఓకే, ఇప్పుడు తేజస్ మనం ఎలా మాట్లాడుకుంటున్నాం కాబట్టి తేజస్లోని కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. తేజస్లో ఇప్పుడు మీకు తేజస్ ట్రైనర్ అని ఒక వేరియంట్ ఉంది. ఇది ఒక 2-seated వెహికల్. ఇది దీంతో పాటుగా మీకు ఎల్సిఏ నావీ అని ఒకటి ఉంది. ఎల్సిఏ తేజస్ నావీ MK2.
ఓకే, ఎల్సిఏ, తేజస్, నావి, MK1A, ఇవి తేజస్ వేరియంట్స్. నేను ఫస్ట్లో చెప్పాను మీకు, చూడండి ఇక్కడ MK1A, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేరియంట్ అనమాట ఇక్కడ, తేజస్ వేరియంట్స్. Okay, this is about light combat vehicle. I hope that you understood these questions. Even though science today is mostly related to science and technology, హిందూ పేపర్లోని, కానీ ఐ ట్రై టు పికప్ క్వశ్చన్స్ ఆఫ్ వేరీడ్ నేచర్, ఎన్వైరన్మెంట్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, పాలిటీ పరంగా మన క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇఫ్ దిస్ ఈస్ క్లియర్, ఐ లెండ్ దిస్ సెషన్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.